ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీకృష్ణ చైతన్య గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే సాధారణ వ్యక్తి అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక యంగ్ ఏజ్ ఒక 25 years లేకపోతే 26, 27 అనుకుందాం. ఆ ఏజ్ ఉన్న వ్యక్తికి కొత్తగా ఉద్యోగం వచ్చింది అనుకుందాం, ఒక 50,000. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇల్లు కొనుక్కోవడం అనేది సాధ్యమేనా అంటారా? ఇల్లు ఏ విధంగా కొనుక్కోవాలంటారా? అసలు దానికి ఏమైనా సంథింగ్ ప్లాన్స్ ఏమైనా అంటారా మన దగ్గర? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది సామెత. Yes. సో ఈ రెండింటికి ఉన్న ప్రయారిటీ ఇంకా దేనికి ఉండదు. సో బేసిక్గా మిడిల్ క్లాస్ జనాలకి ఏంటంటే అండి, ఇల్లు అనేది చాలా ప్రయారిటైజ్. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత అందులో కూడా స్టార్ట్ చేసినప్పుడే మంచి, ఇప్పుడు 5-6 lakh ప్యాకేజ్ అంటే డీసెంట్ ఇన్కమ్ టు స్టార్ట్ విత్. సో వాళ్ళకి ఇనీషియల్గా ఒక 23-24 ఏజ్లో జాబ్ వచ్చి ఒక 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి ప్రొబేషన్ అయిపోయి సెటిల్ అయిపోయారు అనుకోండి, దేర్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 6-7 lakhs ప్యాకేజ్లో ఉంటారు. సో 6-7 lakhs ప్యాకేజ్లో ఏంటంటే బేసిక్గా బర్డెన్స్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మ్యారేజ్ అవ్వదు, ఇంకా స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి. సో జనరల్గా ఏం చెప్తామంటే, అయితే మీరు హోమ్ లోన్ తీసుకునే కాన్సెప్ట్ ఫస్ట్ 25 to 35 లోపు తీసుకోండి, లేదు 45 తర్వాత తీసుకోండి. 25 to 35, 30 మధ్యలో 35 to 45 ఏమవుతుందంటే పెళ్ళి, పిల్లలు, సో డివైడ్ అయిపోతుంది, అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో 25 to 35 లోపల ఏంటంటే ఇనీషియల్ దీంట్లో ఉంటారు, బర్డెన్స్ ఎక్కువ ఉండవు, లైబిలిటీస్ ఎక్కువ ఉండవు. అంటే ఇలా మనం మళ్ళీ జాబ్ రాగానే కారు కొనేస్తాము, ఫోన్ కొనేస్తాను, బండి కొనేస్తాను, 4 క్రెడిట్ కార్డులు పెట్టుకుంటానంటే చెప్పలేము. బట్ డిసిప్లిన్గా ఒక అప్రోచబుల్ దీనిలో నేను ఒక ఇంటి కోసం ఆలోచిస్తున్నాను అంటే డెఫినెట్గా అడ్వైజబుల్ అండి. కొంచెం డిసిప్లిన్గా ఈ వీటి జోలికి వెళ్లకుండా స్టార్టింగ్ ఇమీడియట్గానే మీరు హౌసింగ్ లోన్కి వెళ్ళదలుచుకుంటే, మనకి మార్కెట్లో ఈ మధ్య లాస్ట్ ఒక 2-3 years లోంచి కొత్త రకమైన హోమ్ లోన్స్ వస్తున్నాయండి. వాటిని ఏమంటామంటే స్టెప్ అప్ హోమ్ లోన్స్ అంటాం. స్టెప్ అప్ హోమ్ లోన్స్. ఓకే స్టెప్ అప్ హోమ్ లోన్లు ఏం చేస్తారంటే, మనం ఎలా అయితే ఇప్పుడు జాబ్లో ఫస్ట్ 2 years 3 years ప్రొబేషన్ ఉంటుంది, 3 years ప్రొబేషన్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ అవుతుంది, కన్ఫర్మేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ ప్రమోషన్కి ఒక 2-3 ఏళ్ళు టైం పడుతుంది. సో మనం 6-7 lakhs ప్యాకేజ్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఒక 10కి వెళ్ళడానికి ఒక 2-3 ఏళ్ళు టైం పడుతుంది. బట్ అవుతుంది ఖచ్చితంగా అనేది మనకి తెలుసు. సో ఇప్పుడు అదే ఆ టైంకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, మ్యారేజ్ ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. 30లో పడుతూ ఉంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, పెళ్లి అని. సో అందుకని ఏంటంటే ఈ స్టెప్ అప్ లోన్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇనీషియల్గా మనం హోమ్ లోన్ తీసుకున్న దగ్గర నుంచి మనకి ఒక మారిటోరియం పీరియడ్ ఇస్తారు. అంటే ఒక 2 years or 3 years ఓన్లీ ఇంట్రెస్టే పే చేయొచ్చు, మనం ఈఎంఐ మొత్తం పే చేయక్కర్లేదు. ఎన్ని ఇయర్స్ సార్? 2 to 3 years అండి. ఓకే. సో ఫస్ట్ 2-3 years మనకు కావాల్సింది కూడా అదే పీరియడ్. సో ఈ పీరియడ్లో మనకి ఏంటంటే ఓన్లీ హోమ్ లోన్ తీసుకున్న దాని మీద ఓన్లీ ఇంట్రెస్టే పే చేస్తాం, ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాం. ఇది మనం తీసుకునే సే అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న దాంట్లో తీసుకున్నాం అనుకోండి, సపోజ్ అది ఒక 1 or 2 years టైం పడుతుంది అనుకుంటే, వాళ్ళు ఇచ్చే లోన్ కొంత మనం పీరియడికల్గా ఇస్తూ ఉంటారు. ఆ పీరియడికల్గా ఇచ్చిన లోన్ మీద మనం కూడా దాని వరకే ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాం. సో ఈ లోన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మనకి హ్యాండ్ ఓవర్ అయ్యి మనం జాయిన్ అయ్యేటప్పటికి ఒక 2 years 3 years టైం పట్టింది అనుకోండి. ఈ 3 years మనకి ఏంటి, 2 రకాల అడ్వాంటేజ్. మనం ఆల్రెడీ హోమ్ లోన్ తీసేసుకున్నాము, సో దాని మీద మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ ఇంట్రెస్టే పే చేసి ఈఎంఐ మనకి ఎప్పుడైతే శాలరీ హైక్లోకి వస్తామో ఆ రోజు నుంచే మనం యాక్చువల్గా మనం తీసుకునే ఈఎంఐ పే చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు 40 lakhs సపోజ్ ఒక యావరేజ్గా 40 lakhs హోమ్ లోన్కి వెళ్ళాం అనుకోండి, 40-50 lakhs అనుకోండి, 15 ఏళ్ళకి లోన్ తీసుకుంటే మనకి రఫ్లీ అరౌండ్ 40,000 ఈఎంఐ పడుతుందండి. 15 yearsకి కనుక 9% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 40 లక్షలకి 40,000 యావరేజ్గా ఈఎంఐ పడుతుంది. సో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే, అసలు 15 years హోమ్ లోన్స్ జోలికి వెళ్ళకండి, టేక్ లార్జర్. వాళ్ళు 25 నుంచి 30 ఏళ్ళకి లోన్ ఇస్తారు, అంత ఎక్కువ టర్మ్ తీసేసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈఎంఐ సబ్స్టాన్షియల్ గా డ్రాప్ అయిపోతుంది. సార్ ఓకే, ఈఎంఐ తగ్గుతుంది కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కడుతున్నాం కదా సార్. అది మనం మాట్లాడదాం సార్, దానికి ఏం చేయాలి అనేది ఇంకొక పెద్ద టాపిక్ అది. సో మనకి ఇప్పుడు అడ్వాంటేజ్, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఈ హోమ్ లోన్ మనకి ఇమీడియట్ గా తీసుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మనం 3 ఏళ్ళు ఆగి తీసుకోవడం కంటే ఇప్పుడే తీసేసుకుంటే మనకి అడ్వాంటేజ్.
సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టార్టింగ్లో రెడీ టు ఆక్యుపై కానీ లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కానీ ఏదైనా మనకి ఏంటంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ 40లో ఈఎంఐ కట్టే ప్లేస్లో మనకి 26-27 వేలు ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. ఓకే. సో 26-27 వేలు మనం ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ 2-3 ఏళ్ల పాటు గడిపేస్తే మనం అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈఎంఐ కొంచెం పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇదంతా ఓన్లీ ఇంట్రెస్టే పే చేస్తున్నాం కాబట్టి. అందుకనే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి తీసుకుంటే మనకి హ్యాండ్ ఓవర్ అవ్వడానికి 2 ఏళ్ళు టైం పడుతుంది కాబట్టి ఈ 2 ఏళ్లలో మనం వాళ్ళు తీసుకున్న లోన్కే ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి మనకి కంప్లీట్ అయ్యి మనం హ్యాండ్ ఓవర్ అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాము, మన ఈఎంఐకి కట్టే పొజిషన్లోకి వచ్చేస్తాం. మన శాలరీ హైక్ ఏదైతే 3 ఏళ్లలో అనుకుంటున్నామో సో ఒక 10 లక్షలు ప్యాకేజ్లోకి వెళ్ళిపోయాక 30-40 వేలు ఈఎంఐ ఈజ్ ఓకే. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే స్టార్ట్ విత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టెప్ అప్ హోమ్ లోన్స్ రీసెంట్లీ మనకి ఏంటంటే ఫ్యూచర్ అంటే రేపొద్దున్న ఏజ్ బేస్ ఒకటి, ఏ జాబ్ లో ఉన్నారు, వీళ్ళ జాబ్ నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా పెరుగుతాయి అనే దాని మీద బేస్ చేసుకుని మనకి లోన్స్ ఇస్తున్నారు. మోస్ట్లీ ఏంటంటే ఐసిఐసిఐ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, దెన్ ఫాలోడ్ బై బజాజ్ వాళ్ళు ఇస్తున్నారు, ఆర్చి బిర్లా, ఎన్బిఎఫ్సిస్ అంటే హోమ్ లోన్స్ ఇచ్చే వీళ్ళు సెగ్మెంట్స్ లో ఎన్బిఎఫ్సిలు ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్, ఇవాళ ప్యాకేజ్ ఎంత ఉందని కాదు, మీ క్వాలిఫికేషన్ ఏముంది, మీరు ఏ జాబ్ లో ఉన్నారు, మీ ఎంత ఏజ్ లో ఉన్నారు, సో మీ నెక్స్ట్ పొటెన్షియల్, సో ఇవాళ కంటే ఒక నెక్స్ట్ 4-5 ఏళ్ల తర్వాత మీ యావరేజ్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఇవాళ మీరు దానికి వాళ్ళు ఈఎంఐకి అడ్జస్టబుల్ గా ఇచ్చేస్తున్నారు. ఓకే. సో ఇలాంటి హోమ్ లోన్స్ ఏంటంటే రీసెంట్ పాస్ట్ లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇలాంటి హోమ్ లోన్స్ మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టెప్ అప్ హోమ్ లోన్ వేరు, టాప్ అప్ హోమ్ లోన్ వేరు. స్టెప్ అప్ హోమ్ లోన్ అయితేనే ఓన్లీ మనకి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మారిటోరియం పీరియడ్ ఫస్ట్ 2-3 ఇయర్స్. ఎడ్యుకేషన్ లోన్ లా ఇస్తారు అలాగా, మనం చదువుకునేదాకా ఓన్లీ ఇంట్రెస్టే పే చేయండి. అదే హోమ్ లోన్ లో కూడా వచ్చాయి అనమాట. కానీ సార్ ముందు చూసుకుంటే మనం యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకుని ఇచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాకుండా ఫ్యూచర్ లో మనం సంపాదించగలమన్న ఒక ఎస్టిమేషన్ తో కూడా లోన్స్ ఇస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు మీకు 25 ఏళ్ళకి వాడు 30 ఏళ్ళకి లోన్ ఇస్తున్నారంటే మీకు జీతం వస్తుంది అనే కాన్సెప్టే. సో ఆ జీతాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఇంక్రిమెంటల్ ని కూడా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. అంతే, కొత్తగా ఏం లేదు, మీకు ఆల్రెడీ పెరుగుతుందని వాళ్ళకి తెలుసు. సో ఆ పెరుగుతుంది అన్న దాని కన్సిడరేషన్ ఇవాళే చేస్తున్నారు, అంతే తేడా. సో మనకు వచ్చే జీతాన్ని ఇంతకు ముందు ఏంటంటే ఇవాళ పేపర్ మీద ఎంత ఉందనే దాని బేసే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీ ఎర్నింగ్ పొటెన్షియల్ నెక్స్ట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్లలో ఎంత ఉంటుందనే దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళు, ఎందుకంటే హోమ్ లోన్స్ అనేది మోస్ట్ సెక్యూర్డ్ లోన్స్ అండి. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి హ్యాపీ, తీసుకునే వాళ్ళకి హ్యాపీ, ఎందుకంటే ఒక ప్రాపర్టీ డెవలప్ అవుతుంది. మీరు చెప్పిన స్టెప్ అప్ లోన్ గురించి విన్నాక చాలా ఈజీ అనిపిస్తుంది. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.